శ్వాసే నాలో తను చిలిపిగా నగగులు చిలికి ఫ్రెండ్స్ మీరు చూసారు కదా వీడియో, దీన్ని మీరు ఫుల్ సౌండ్తో సహా చూడాలనుకుంటున్నారా? అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ వీడియో ఉంటుంది, సో అక్కడికి వెళ్ళి చూడండి. ఎడిటింగ్ వచ్చేసి చాలా ఈజీ. మీరు మీకు నచ్చిన కొన్ని ఫోటోలని యాడ్ చేసుకొని చాలా సింపుల్గా ఇట్లాంటి ఎఫెక్ట్లను కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ఉంటుంది. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకండి. మీకు ఏమాత్రం ఎడిటింగ్ పైన అవగాహన లేకున్నా సరే నేను మీకు అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఈజీ ఉంటుంది. సో అయితే మీరు ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్లో ఈ ఎడిటింగ్కి సంబంధించి నేను మీకు ఎలిట్ మోషన్ పరంగా బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్ అని 2 ప్రెజెంట్లు ఇస్తా. వాటిని మీరు ఎలిట్ మోషన్ యాప్ మీ దగ్గర ఉంటుంది కదా, దాంట్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. అంతేనమాట. ఆ 2 ప్రెజెంట్లను ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి, నేను యాప్ని ఓపెన్ చేసినా కదా, ఇక్కడ బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్ అని 2 ప్రెజెంట్లు అయితే కనిపిస్తాయి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇందులో ఫస్ట్ మీరు బీట్ మార్క్ ప్రెజెంట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి చూడండి, మీకు ఈ విధంగా మీకు ఎంటీ ఉంటుంది, మొత్తం ఏముండదు. స్టార్టింగ్లో 0 సెకండ్ దగ్గర వైట్ మార్క్ నుంచి ప్లస్ ఐకన్ని క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎవరి ఫోటోని ఉపయోగించుకొని ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళ యొక్క ఫోటో ఉంటుంది కదా, ఏదైనా ఒకటి, దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో మళ్ళీ క్లిక్ చేయండి, మళ్ళీ క్లిక్ చేయండి. టోటల్ ఇక్కడ మీకు 6.59 సెకండ్ దగ్గర ఒక రెడ్ మార్క్ అయితే ఉంటుంది, సెకండ్ రెడ్ మార్కు. ఆ ప్లేస్లో ఉంచి ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మీరు వీడియోలో క్లియర్గా చూడండి, కొద్దిసేపు చూపిస్తున్నాను కదా, 6.59 సెకండ్స్ వరకు ఈ ఫోటో లేయర్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత దీనికి రైట్ సైడ్లో చిన్నగా 3 లైన్స్ ఉన్నాయి, అక్కడ గట్టి ఎత్తి పట్టుకోండి. దీన్ని అక్కడ కనిపించే రెడ్ కలర్ లేయర్ ఉంది కదా, దాని కింద వదిలేసేయండి. తర్వాత ఈ ఫోటోని క్లిక్ చేయండి. మూలకు చుక్కలు ఉన్నాయి కదా, చుక్కలతో సైజు మీరు పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు, లేదా మీరు 2 ఫింగర్స్తోని సైజుని పెంచుకుంటే కూడా పెంచుకోవచ్చు. ఇలా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి, మీకు ఫోటో ఎలా ఉంటే బాగా అనిపిస్తుందో అట్లా. సో చూడండి, ఒకసారి ప్లే చేస్తాను. ఎఫెక్ట్ అయితే మీకు ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనకైతే వస్తుంది. అయితే ఇక్కడ మీకు ఇక్కడ కనిపించే ఫోటోకి ఎఫెక్ట్ అయితే లేదు, మీకు నార్మల్గా ఉంది. ఈ ఫోటోకి కూడా మనం ఎఫెక్ట్ని యాడ్ చేసుకుందాం, దాని గురించి తర్వాత అయితే చెప్తాను. సో ఇప్పుడు మీరు ఒక ఫోటోని యాడ్ చేసుకున్నారు కదా, నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి 6.59 సెకండ్ దగ్గర రెడ్ మార్క్ ఉంది కదా, ఆ ప్లేస్లో ఉంచి ప్లస్ ఐకన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ నెక్స్ట్ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని దీన్ని కూడా ఈ స్క్రీన్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ రెడ్ మార్క్ ఎక్కడ ఉందో అక్కడ ఉంచండి. ఇక్కడ యారో మార్క్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ రెడ్ మార్క్ దగ్గర వచ్చి అవుతుంది. తర్వాత ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకొని కట్ చేసుకోండి ఎక్స్ట్రా లేయర్ని. తర్వాత ఈ రెడ్ మార్క్ దగ్గర ఉంచి ప్లస్ ఐకన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంకోటి మీకు నచ్చింది ఇంకో మంచి ఫోటో ఉంటుంది కదా, దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ యారో మార్క్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ రెడ్ మార్క్ దగ్గర వచ్చి అవుతుంది. ఎక్స్ట్రా లేయర్ని ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకొని కట్ చేసుకోండి. దీన్ని కూడా ఇట్లా మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, మీకు అర్థమైంది కదా. ఇలా 2 ఫోటోలు అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఇలా మీకు ఎండ్ వరకు అయితే కొన్ని ఫోటోలు పడతాయి, కొన్నిటిని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, నేను మొత్తం ఎండ్ వరకు అయితే మొత్తం ఫోటోలను అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటికి ఎఫెక్ట్లో లేవు కదా, అందుకే నేను మీకు సపరేట్గా షేక్ ఎఫెక్ట్ ప్రెజెంట్ అనేది ఇచ్చాను. దాంట్లో షేక్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వాటిని ఈ ఫోటోలకి యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఉంటుంది. జస్ట్ మీరు ఏంటంటే ఫోటోలు యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. తర్వాత షేక్ ఎఫెక్ట్ ప్రెజెంట్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేస్తే ఇందులో మీకు 3 ఫోటోలకి 3 రకరకాల షేక్ ఎఫెక్ట్లు అయితే ఉంటాయి. ఇందులో మీరు ఫస్ట్ ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. రైట్ సైడ్లో అన్నిటికన్నా కింద ఎఫెక్ట్స్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ లెఫ్ట్లో అన్నిటికన్నా కింద 3 డాట్స్ ఉంటాయి, అక్కడ క్లిక్ చేయండి. కాఫీ ఎఫెక్ట్స్ అన్నది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ బీట్ మార్క్ ప్రెజెంట్ని ఓపెన్ చేసి మీరు స్టార్టింగ్లో యాడ్ చేసుకున్న ఫోటో ఉంది కదా, ఫస్ట్ యాడ్ చేసుకున్న ఫోటో ఈ ఫోటో. సో ఇక్కడ ఉంది కదా ఫోటో లేయర్, దాన్ని క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అని వస్తుంది ఇదే ఆప్షన్లో. సో దీన్ని క్లిక్ చేయండి. చూడండి, మీకు ఎఫెక్ట్ వచ్చేసి ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో మీకు అర్థమైంది కదా. ఇలా మీరు ఈ ఫోటోకి ఎఫెక్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేయండి. ఇందులో ఈ ఫస్ట్ది అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ ఫోటో అనమాట. ఓకేనా. సెకండ్ ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఆప్షన్, మీరు చాలా జాగ్రత్తగా చూడండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. కాఫీ లేయర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ బీట్ మార్క్ ప్రెజెంట్ని ఓపెన్ చేసి ఇక్కడ మీకు ఫస్ట్ ఫోటో ఎండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు 6.59 సెకండ్ దగ్గర ఒక ఫోటో లేయర్ అయితే కనిపిస్తుంది కదా, దానికి లెఫ్ట్లో కనుబొమ్మ ఐకాన్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూసారు కదా ఈ ఫోటో అనమాట. దీనికి లెఫ్ట్లో ఇక్కడ ఈ ప్లేస్లో ఉంది కదా కనుబొమ్మ ఐకాన్. సో మీరు వీడియోలో జాగ్రత్తగా చూడండి, మీకు అర్థం కాకపోతే. సో దాన్ని గట్టి ఎత్తి పట్టుకోండి, ఆ ప్లేస్లో మీకు అది సెలెక్ట్ అవుతుంది. దానిపైన ఉన్న ఈ ఫోటో ఉంది కదా, దీన్ని వదిలేసి దానిపైన ఉన్న ఈ ఫోటో ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా.
మళ్ళీ ఈ ఫోటోని వదిలేసి ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా అనమాట మధ్య మధ్యలో మీరు ఒక్కొక్క ఫోటోని గ్యాప్ వదులుతూ మొత్తం 4 ఫోటోలు వస్తాయి. 4 ఫోటోలని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్కి యారో మార్క్ ఉంటుంది అన్నిటికన్నా కింద ఆప్షన్. సో ఆ ప్లేస్లో క్లిక్ చేసి వీటన్నిటికైతే మీరు ఎఫెక్ట్స్ని తీసేసేయండి. తీసేసి ఓన్లీ ఈ ఎఫెక్ట్స్ అనేది ఉంది కదా, అంటే కలర్ని తీసేసేయండి. తీసేసి ఓన్లీ ఈ ఎఫెక్ట్స్ అనేది ఒక్కదానికి మాత్రమే కలర్ని ఉంచండి. ఉంచి పేస్ట్ని క్లిక్ చేయండి. సో అలా మీరు క్లిక్ చేయగానే చూడండి మీకు ఎఫెక్ట్స్ వచ్చేసి ఫోటోలకి యాడ్ అవుతాయి. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. సో ఇలా మనకి ఎఫెక్ట్ వచ్చింది. ఈ దానికి మనం యాడ్ చేయలేదు కాబట్టి ఈ దానికి వచ్చింది. సో ఇట్లా మనం మధ్య మధ్యలో ఒక్కో దాన్ని వదిలేసాం కదా, వాటికి మనం ఇప్పుడు లాస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో దానికి కానీ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఉంది కదా దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ మీకు చివరిగా 3వ ఫోటో ఉంది కదా లాస్ట్ది, ఆ ఫోటోని క్లిక్ చేసి దీనికి కూడా ఇదే ఆప్షన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసి కాఫీ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ప్రెజెంట్ని ఓపెన్ చేసి ఇప్పుడు మీరు మధ్య మధ్యలో ఇంతకుముందు ఈ సెకండ్ ఎఫెక్ట్ని పేస్ట్ చేసేటప్పుడు వదిలేసిన ఈ ఫోటోలు ఉన్నాయి కదా, వీటికి కూడా లెఫ్ట్లో కన్బొమ్మ ఐకాన్ ఉంది కదా అక్కడ గట్టి ఎత్తి పెట్టుకొని సెలెక్ట్ చేసుకోండి. సో వీటిని కూడా మధ్య మధ్యలో ఒక్కో ఫోటోని వదిలేసేయండి, ఎందుకంటే వాటికి ఆల్రెడీ ఎఫెక్ట్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి. ఓకేనా. సో ఇవి కూడా మొత్తం 4 ఫోటోలు ఉంటాయి. సో ఇక్కడ మీరు ఈ ప్లేస్లో మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. తర్వాత ఈ ఆప్షన్ని క్లిక్ చేసి అన్నిటికన్నా కింద ఆప్షన్ పేస్ట్ స్టైల్కి యారో మార్క్ ఉంటుంది, ఆ ప్లేస్లో క్లిక్ చేసి వీటన్నిటి కూడా కలర్ని తీసేసి ఎఫెక్ట్స్ దానికి మాత్రమే ఉంచేసి పేస్ట్ని క్లిక్ చేయండి. వీటికి కూడా ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. సో అంతే అనమాట మనకి ఎడిటింగ్ అయితే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంతే, ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది. మీకు ఒకవేళ వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి, లేదనుకుంటే లేదు. ఎడిటింగ్ అయితే చాలా సింపుల్ ఉంది, మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే మీకు ఎక్కడ అర్థం కాలేదో అక్కడ మళ్ళీ ఒకసారి చూడండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఎడిటింగ్ మొత్తం అయిపోయింది కాబట్టి సేవ్ చేసుకోవాలంటే పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి వీడియో క్వాలిటీ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి.